Hi friends, I am Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. సో ఈ రోజు ఏంటంటే మనము ప్రెగ్నెన్సీలో ఏ ఎక్సర్సైజెస్ బెటర్ టు అవాయిడ్ అనేది తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ముందు వీడియోస్లో అన్నిట్లో కూడా ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్సర్సైజెస్ ఎలాంటివి చేయాలి, నార్మల్ డెలివరీ పరంగా ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఏంటంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవేవి చేయకూడదు అనేటివి తెలుసుకుందాం. సో బేసికల్ ఏంటంటే ఎక్కువ స్ట్రెయినియస్ యాక్టివిటీస్ చేయకూడదు అంటాము. లైక్ జంపింగ్ ఎక్సర్సైజెస్ కానీ, ఏరోబిక్స్ కానీ, అండ్ పవర్ యోగా అట్లాంటివి కూడా చేయొద్దంటాం. అండ్ కొందరు ఏంటంటే అబ్డామినల్ క్రంచెస్ చేస్తూ ఉంటారు. బట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక అది అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఈవెన్ సూర్య నమస్కారాస్ కూడా ఫాస్ట్గా చేయడం అట్లాంటిది అవాయిడ్ చేయాలి. అండ్ దెన్ ఇది బ్యాడ్మింటన్ కానీ, అంటే కొంచెం జంపింగ్ ఎక్సర్సైజెస్ అండ్ హెవీ సైక్లింగ్ కానీ అలాంటిది కూడా అవాయిడ్ చేయాలి. అండ్ వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయమంటాము. కాకపోతే చాలామంది అడుగుతూ ఉంటారు ఎంతవరకు వెయిట్ మేము ఎత్తగలుగుతాము అనేది. సో మోర్ దెన్ 10 kgs ఆఫ్ వెయిట్ అనేది ఎత్తకూడకుండా, అంటే లెస్ దెన్ 10 kgs అయితే మీరు ఈజీగా ఎత్తేయచ్చు. బట్ మోర్ దెన్ 10 kgs బెటర్ టు అవాయిడ్. అండ్ అవి కాకుండా ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంటే పడుకొని లైక్ అబ్డామినల్ క్రంచెస్ కానీ, లెగ్ లిఫ్టింగ్స్ కానీ అట్లాంటిది కూడా బెటర్ టు అవాయిడ్. సో మనం ఏంటంటే యోగా కానీ, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం అట్లాంటివి చేసుకోవడం బెటర్. ఈవెన్ చాలామంది సూర్య నమస్కారాలు ఫాస్ట్గా స్పీడ్గా చేస్తూ ఉంటారు. సో అట్లాంటిది కూడా బెటర్ టు అవాయిడ్ అంటాము. అండ్ అన్నిటికంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ అడిక్వేట్ హైడ్రేషన్, అంటే డీహైడ్రేట్ అవ్వకుండా అట్లీస్ట్ మినిమం 4 to 5 liters ఆఫ్ లిక్విడ్స్ తీసుకునేటట్టు చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఏంటంటే విగరస్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చేయకపోవడం బెటర్ అనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ థ్యాంక్ యూ.